హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ద రేస్రీ ట్యుటోరియల్ యువర్ శ్రీనివాస్ సార్. ఈరోజు ఉపజాతి పద్యాల గురించి మనం చర్చిద్దాం. ఉపజాతి పద్యాల లోపల మనం ఆల్రెడీ తెలిసి చెప్పాను నేను, జాతి పద్యాలు అన్నటువంటి మంజరి ద్విపదలో ప్రాస లేదు. ఉపజాతి పద్యాల్లో కూడా ప్రాస అనేది ఉండదు. చాలా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాసయతి మాత్రం ఉంటుంది. సార్ ఇక్కడ క్లూ రాశారు సార్, అది ఏంటి సార్ అంటే, సీసతో ఆట ఆడితేమంటే సీసతో ఆడితేమనుకో అది ఏం చేస్తుంది, తీర తీస్తుంది అంటే కూర్చుంటుంది. అవునా కదా? అది క్లూ. ఎందుకు సార్ అది చెప్పినాం అంటే, సీస తర్వాత కంపల్సరీ మనం ఏం పద్యం వస్తుందంటే, ఆట వెలది లేక కీట గీతి రావాలి. ఓకే, చూద్దాం. అందుకోసం మేము మొట్టమొదట మనం ఏం చెప్పుకుంటున్నామంటే, సీస. ఆ సీసలో ఉన్నటువంటి గణాలేవి, దాని యొక్క యతి ఏంది, ఆట వేలది యొక్క ఘనాలేంటివి, యతి ఏంది, కీటగీతి యొక్క ఘనాలేంటివి, మరి దాని యొక్క యతి ఏంది చూద్దాము. మరి చూద్దాం. సో గణాలు ఏముంటాయి సార్ సీసంలో కూడా అంటే, ద్విపదని రెండు గుణించాలి. ఏంటి సార్ ద్విపద? మనకు తెలుసు కదా, మనము ఉపజాతి పద్యాల గురించి చర్చించగా, అంటే జాతి పద్యాలు, ఇది ఉపజాతి పద్యాలు. జాతి పద్యాలు చర్చించాం. ఏంటి సార్? ద్విపద. ద్విపద లోపల ముఖ్యంగా 3 ఇంద్ర ఒక సూర్యగణం గురించి చర్చించారు. ఈ 3 ఇంద్ర ఒక సూర్యగణాన్ని ఇంటూ 2 చేతే గుణిస్తే సీసం. ఇది సైకలాజికల్ గుర్తుంచుకోండి. ఆ ద్విపదని స్క్వేర్ చేస్తే 3 ఇంద్ర ఒక సూర్య, 3 ఇంద్ర ఒక సూర్య, అది చేస్తేనేమో తర్వోజ, ఇంటూ 2 చేస్తేనేమో సీసం. ఎట్లా సార్? చూడండి, 3 ఇంద్ర, సో 3 ఇంటూ 2 6, సో 6 ఇంద్ర వచ్చింది. మరి ఒక సూర్య, 1 ఇంటూ 2 2 సూర్య. చూసారా? మనం ద్విపదని ఇంటూ 2తో చేస్తే సీస పద్యం అనేది వస్తుంది. ఓకే, మరి యతి ఏంటి సార్? 1, 3, 5, 7 గణాల ప్రథమాక్షరాలకు యతి మట్టి కూరుతుంది. సార్ ఇది ఇంతకుముందు మనము జాతి పద్యాలు చర్చించాం కదా, అదేంటి సార్? తర్వోజ. తర్వోజ యొక్క యతి మైత్రి సేమ్ ఉంటుందండి, గుర్తుంచుకోవాలి. క్లూస్ ఆప్షన్స్ ఇస్తాడు జాగ్రత్తగా. సో కింది పద్యం లేక పాదాలకు యతి మైత్రి సేమ్ ఉంటుంది, అవి గుర్తించుము అడుగుతాడు. ఏవివండి? తర్వోజ, సీసం. తర్వోజ అనేది తెలుసు కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జాతి పద్యం. ఉపజాతి పద్యం అనేటువంటి సీసం, సేమ్ యతి ఉంది, గుర్తుంచుకోండి చాలా జాగ్రత్త. నెక్స్ట్ రెండవది ఆట వెలది. ఆట వెలదిని మనం క్యాచ్ చేసుకోవడానికి సైకలాజికల్ క్లూ ఇచ్చానండి, త్రిశూలం. 3 అంటే 3, షూని షూగా తీసుకోండి. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 1వ పాదం మరియు 3వ పాదంలో. సో 1, 3 పాదాలలో ఉంటాయి. అదేవిధంగా 5 సూర్యగణాలు 2వ పాదం మరియు 4వ పాదంలో ఉంటాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ బిట్ అడుగుతాడు మీకు, ఆట వేళకు సంబంధించినటువంటి గణాలు ఏవి అని. నెక్స్ట్ ఏంటిది? యతి మైత్రి 1 గణం మరియు 4 గణాల యొక్క ప్రథమాక్షరాలకు యతి మైత్రి దొరుకుతుందండి. ఇది ఆట వేళది. సో ఇది ఆట వేళది కనుక 3 సూర్య 2 ఇంద్ర కనుక తెలిస్తే ఆటోమేటిక్గా పీట గీతి కూడా తెలుస్తుంది. అందుకోసం ఇది కొద్దిగా తీసేద్దాం. ఓకేనా? ఈజీ అండర్స్టాండింగ్ కోసం తీసేద్దాం. రైట్, జాతి పద్యాల గురించి చర్చించాం. ఆ జాతి పద్యాల లోపల ఏంటి ఇస్తారంటే మధ్యాక్షర. ఆ మధ్యాక్షరలో 1, 4 గణాల ప్రథమాక్షరం సేమ్ ఉంది. గుర్తిస్తున్నారా జాగ్రత్తగా? ఇవి ఆప్షన్స్ ఇలాగే ఉంటాయి, గుర్తించేది సేమ్ ఉండేటివి ఏవి అంటాడు జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ ఏంటిదండి? తేటగీతి. సో తేటగీతి గుర్తుంచినప్పుడు ఇక్కడ 3 సూర్య 2 ఇంద్ర ఉంది కదా, మనకి ఏం తెలుసు కదా, ఆట వెళ్ళదు కదా. ఇక్కడ 1 సూర్య, ఇక్కడ 3ని మనం ఏం చేస్తున్నాం, 1 తీసుకుంటున్నాం. గమనించండి, 1 సూర్య 2 ఇంద్ర సేమ్ సేమ్, మళ్ళా ఇంకోటి 2 సూర్య, అంటే మొత్తం ఎన్ని వచ్చినాయండి? 3 సూర్య వచ్చిందా లేదా? 1, 3 లోపల మనం 1 తీసుకున్నాం. 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య. దీన్ని మనం ఏమంటాం? తేటగీతి యొక్క గణం కదా.
ఆ తర్వాత గణాల గురించి చర్చించాం. మరి యతిమైత్రి ఏంటి సార్? 1, 4 గణాల ప్రథమాక్షరాలు సేమ్ ఉంది చూడండి ఆట వీళ్ళది. ఇది సేమ్ సిమిలర్ మధ్యాక్షర. సో 1, 4 గణాల ప్రథమాక్షరాల యతిమైత్రి సేమ్ కలిగినటువంటి సమానంగా కలిగినటువంటి జాతి పద్యాలు లేక ఉపజాతి పద్యాలు గుర్తించుము అనేటువంటి బిట్ అడిగే అవకాశం ఉంటుంది కదా, చాలా జాగ్రత్తగా గమనించండి. పద్యంలో మరొక ముఖ్యమైనటువంటి గమనిక గమనించుకోవాలి. ఇందులో ముఖ్యంగా సీస పద్యంలో 4 పెద్ద పాదాలు ఉంటాయండి. ప్రతి పాదం కూడా 2 సమభాగాలుగా విడబడతాయి. అయితే శ్రీనాథుడు ఈ సీస పద్యాన్ని రచించినందుకు సీస పద్య విభుడు అంటారు. అదేవిధంగా గుర్రం జాషువా గారు ఈ సీస పద్యాలు రాసినందుకు అతనికి మంచి బిరుదు వచ్చింది. అదే బిరుదు అంటే మధుర శ్రీనాథ అని బిరుదు పొందించిన ఎవరు అడుగుతారు, బిట్టు జాగ్రత్తగా. మధుర శ్రీనాథ బిరుదు ఎవరు పొందారు? గుర్రం జాషువా గారు. కారణం ఏంటిది? సీస పద్యాలు రాసినందుకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. This is a race tutorial. Your Srinivasa.